ఇంకొకళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేయాలా అని చూస్తూ ఉన్నారు. రెడ్ బుక్ అని అంటున్నారు. కానీ పేర్ని నాని మాట అనేది ఎక్కడ రావట్లేదు సార్. నేను ఎక్కడా కూడా గాడి తప్పలేదు. రెండోది అంటే మాట కూడా గాడి తప్పనే ఉన్నాను. ఆవేశంలో కూడా మాట గాడి తప్పనే ఉన్నాను. ఎందుకు తప్పరు? చీకట్లో కన్ను కొట్టేసి వేసేయాలనేది మాటల దాడి తప్పడం కదా. నా కార్యకర్తల్ని అది కార్యకర్తల మీటింగ్, ప్యూర్లీ కార్యకర్తల మోటివేషన్ కార్యక్రమం. మోటివేషన్ అయినా చీకట్లో కన్ను కొట్టి పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలి అని అంటే కరెక్టా సార్? మీరు అయిపోతే నేను మాట్లాడతా. నేను వాళ్ళు అసలు మీ మీటింగ్ స్టార్ట్ చేయగానే మామూలుగా మన అల్లు అర్జున్ ఆ డైలాగ్ కొడుతున్నారు, రప్ప అని కేకలేసి, ఏంటి రప్ప అంటారు, మైండ్ ఏమైనా చెడిందా అని తిడుతూ, నిజంగా మీరు రేపు మనం అధికారం వచ్చాక రే మీ పని చేసేయండి రా అంటే చేసేవాడు ఎవడ, పోటీగాడు ఎవడున్నాడు మీలో? ఎందుకు ఈ సొల్లు కబుర్లు? చేసేవాడు కూడా మొత్తం వినండి మీరేమన్నారు, వినండి నేను చెప్తా. అసలు కానీ కంప్లీట్ అవునట్లా మీరు ఆత్రపడుతున్నారు, గబాలను ఇన్నేసేయాలని. వెంటనే నా మొహం మీద రంగులు మార్చే లైట్లు ఇట్లా ఏవో పెట్టి, అంతేగాని నేను ఆ ఫ్లోలో చెప్తూ, అరే నీకు నిజంగా ఉంటే అయిపోవాలి పని. నిన్నెవడో లోపలేశాడు, నిన్నెవడో కాలుచి ఎరగొట్టాడు, మీ ఇంటికి వచ్చి మీ భార్య పిల్లల ముందే నిన్ను చంపకాయ కొట్టాడు, లేదా తలకాయ బాలు కొట్టాడు. నువ్వు కక్ష తీర్చుకుందామంటే నీకు రెండో గంటకి చీకట్లో జరిగిపోవాలి తప్పితే ఇవన్నీ ఏంట్రా అని చెప్పని మందలింపులో అదొక మాట.